అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. లడ్డూస్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది వరకు నేను కొన్ని రెసిపీస్ చేసి చూపించాను. వాటి లింక్స్ మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు. ఇవాళ మాత్రం ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ లడ్డూ రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఇది డ్రై ఫ్రూట్ లడ్డు. సో రండి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో అరకప్పంత బాదాం పప్పులు వేస్తున్నాను. వీటిని కనీసం 5 నిమిషాల పాటు వేస్తే బాగుంటుంది. ఇవి కాస్త వేగి ఇలా లైట్గా వేగిన తర్వాత అరకప్పంత జీడిపప్పులు కూడా వేసి ఇంకొక 5 నిమిషాల పాటు వేయించాలి. 5 నిమిషాల తర్వాత ఇందులో పావు కప్పంత పిస్తా పప్పులు వేస్తున్నాను. ఇవి అన్సాల్టెడ్ పిస్తా పప్పులు. వీటిని 3 నిమిషాలు వేస్తే సరిపోతుంది. సో ఇవన్నీ బాగా వేగిన తర్వాత నేను ఒక ప్లేట్లో వేస్తున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో అరకప్పంత అక్రూట్లని వేసి వేయించాలి. ఇవి ఆప్షనల్. వీటిని కూడా 3 నిమిషాలు వేయించి బయటికి తీసేయచ్చు. ఇప్పుడు లడ్డూల్లో న్యాచురల్గా స్వీట్నెస్ రావడం కోసం నేను సుమారుగా 25 ఖర్జూరాలని లోపల గింజలు తీసేసి ప్యాన్లో వేస్తున్నాను. వీటిని కూడా 2 నిమిషాలు వేయించి బయటికి తీస్తే సరిపోతుంది. సో ఈ వేయించిన నట్స్ అన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఫుడ్ ప్రాసెసర్లో కానీ మిక్సర్ జార్లో కానీ వేసి పరక్కా అయ్యేట్టు పొడి పెట్టాలి. ఇది ఈ టెక్స్చర్లో ఉంటేనే లడ్డూలు తినేటప్పుడు కాస్త క్రంచీగా బాగుంటాయి. ఈ మిశ్రమం మొత్తం బయటికి తీసేసిన తర్వాత నేను ఇందులో గింజలు తీసిన ఖర్జూరుని వేస్తున్నాను. వీటిని కూడా కాస్త మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి. ఆ తర్వాత ఆల్రెడీ పట్టి పెట్టుకున్న నట్స్ పొడి ప్రాసెసర్లో వేస్తున్నాను. వీటితో పాటు 1 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేస్తే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. సో వీటన్నిటిని కలిపి ఇప్పుడు బ్లెండ్ చేయాలి. చూస్తున్నారు కదా, ఈ మిశ్రమం చక్కగా తయారైంది. దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెడుతున్నాను. ఇప్పుడు లడ్డూలు చేసే ముందు నేను అరచేతిలో కొద్దిగా నెయ్యి అప్లై చేస్తున్నాను. డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని చేతిలో కొద్ది కొద్దిగా తీసుకుని ఇలా లడ్డూలు తయారు చేయాలి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా లడ్డూలు తయారైందో. ఇవన్నీ ఒకటే సైజులో చేసి పెడితే బాగుంటుంది. వీటిని ఒక ఎయిర్టైట్ డబ్బాలో వేసి ఉంచితే 2-3 రోజుల వరకు చక్కగా ఫ్రెష్గా ఉంటుంది. లేదంటే ఫ్రిడ్జ్లో ఉంచితే కనీసం వారం 10 రోజుల వరకు నిలవ ఉంటుంది. ఇది ఒక హెల్తీ స్నాక్ అని చెప్తానండి. చిన్న పెద్ద తేడా లేకుండా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దీన్ని హ్యాపీగా ఎలాంటి గిల్ట్ లేకుండా తినచ్చు. తప్పకుండా ఈ లడ్డూస్ని ట్రై చేసి రోజుకి ఒకటైనా ఖచ్చితంగా తినండి. డ్రై ఫ్రూట్ లడ్డు అసలు ఎంతో బాగుంది కదా. చేస్తాం కూడా చాలా ఈజీ అండి. సో ఇలాంటి లడ్డు మీరు రోజు ఒకటి తిన్నా కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.